తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యుల సన్నిహితులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేసిన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ మంచి ఆయుష్ను ఇవ్వాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా తెలియజేశారు. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలియుగ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క దైవ దర్శనం చేసుకోవడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భగవంతుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆరోగ్యము, అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నది. దానికి తోడు ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా హిందువుల మనోభావాలు కాపాడే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆలయాలను, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణము, మహంకాల్ ఉజ్జయిన్లో ఆ కారిడార్ నిర్మాణము, కాశీ విశ్వనాథుని యొక్క కారిడార్ నిర్మాణం, ఇవన్నీ కూడా రోజు రోజుకు ప్రజల్లో కూడా భక్తి భావన పెరుగుతుంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తుల కోరికలు తీర్చే దైవంగా ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇక్కడ భక్తి శ్రద్ధలతో తమ కోరికలు తీర్చే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ భారతదేశం 2 రాష్ట్రాలు కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పి కూడా భగవంతుడి మనసారా ప్రార్థిస్తారు.